గ్రంథం సిద్ధార్థ, హెర్మన్ హెస్సే. తొలి పలుకు. ఒక మంచి కథను మనం మళ్ళీ మళ్ళీ చదువుతాము. దాన్ని మన హృదయంలో నాటుకుని పెరిగేలా చూస్తాము. కొన్నాళ్లకు అదే కథను మళ్ళీ చదివితే మొదట చదివిన దానికన్నా ఎంతో భిన్నమైన అర్థం గోచరిస్తుంది. అందులోని నిజమైన అర్థాన్ని రూఢిగా నిర్ణయించుకోవడం కష్టంగా కనిపిస్తుంది. రామాయణాన్ని, జీసస్ కథలను ఇలాంటి రచనలకు ఉదాహరణలుగా తీసుకోవచ్చు. వాటిలో అర్థాన్ని మనం వేర్వేరు విధాలుగా గ్రహిస్తాం. ఒక్కొక్క పాత్ర దృష్ట్యా మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఆనందాన్ని, జ్ఞానాన్ని పొందుతాం. అందుకే నువ్వు సత్యాన్ని గ్రహిస్తే సత్యమే నీకు స్వేచ్ఛను కల్పిస్తుంది అన్నారు జీసస్. ఆ విధంగా ఎన్నిసార్లు చదివినా మన స్వానుభూతిని, భావనను అభివృద్ధిపరుస్తూ మనకు గంభీరమైన, విస్తారమైన విజ్ఞానాన్ని అందించగల ఉత్తమ రచన సిద్ధార్థ. సిద్ధార్థ వల్ల ఈ ప్రయోజనం ధ్యానులకు మాత్రమే లభిస్తుంది. దీనిని అర్థం చేసుకుని ఆనందించడం ధ్యాని కాని వారికి పూర్తిగా సాధ్యపడదు. ఆధ్యాత్మిక తృష్ణ పెంపొందిన వారిని ఈ గ్రంథం తన్మయుల్ని చేస్తుంది. నిరీశ్వరవాదులం అని చెప్పుకునేవారు కూడా దీన్ని మళ్ళీ మళ్ళీ చదివి ఆనందించగలరని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రతి మనిషి ఒంటరిగానే పుడతాడు, ఒంటరిగానే చనిపోతాడు. ప్రతి మనిషి జ్ఞానాన్ని, మోక్షాన్ని స్వంత అనుభవం ద్వారా సంపాదించుకోవాలి. స్వానుభవంతో తెలుసుకోవలసిన సత్యాన్ని ఒకరిని యాచించి కానీ, అప్పుగా కానీ, కొనుక్కోవడం వల్ల కానీ పొందడం సాధ్యం కాదు. ప్రతి మనిషి తన మార్గాన్ని తానే సిద్ధపరుచుకోవాలి. జీవితంలో తన ధర్మాన్ని సక్రమంగా నిర్వహించుకోవాలి. తన వ్యక్తిత్వాన్ని సరిదిద్దుకోవాలి. సకాలంలో అదే జ్ఞానంగా పరిపక్వం పొంది మోక్షాన్ని చేకూరుస్తుంది. అయితే మనం ఒకరికొకరు తోడ్పడవచ్చు. కానీ తల్లి బిడ్డలకు కూడా ఎవరు నోరు వారిదే, ఎవరు మనస్సు వారిదే, జీవితము, విజ్ఞానము ఎవరిది వారిదే. లోకానికి మోక్ష మార్గం చూపించాలనే లక్ష్య సాధనలో హెర్మన్ హెస్సే కృతార్థుడయ్యాడు. ఇందులో సంకీర్ణ సమస్యలు లేవనెత్తి మన ఆలోచనను తీవ్రంగా పురికొల్పుతున్నాడు. ఓ బ్రాహ్మణ యువకునికి బ్రాహ్మణ ధర్మం మీద ఎందుకు అసంతృప్తి కలిగింది? బుద్ధుడంతటి వానిని గురువుగా స్వీకరించడానికి ఎందుకు నిరాకరించాడు? తండ్రిని వదిలిపెట్టి శ్రవణులలో చేరాడు. మళ్ళీ సంసారంలో ప్రవేశించి సుఖదుఖాలకు ఎందుకు లోనయ్యాడు? ఆ సంసారం నుంచి తప్పించుకున్న తర్వాత కూడా కుమారుని అదుపాజ్ఞలలో పెట్టి మంచి దారిలో నడిపించాలని ఎందుకు ఆరాటపడ్డాడు? నేను నశించిన తరువాత కూడా మనల్ని నా అనేది మనకి దుఃఖాన్నిస్తుంది. నేను నశించిన తరువాత కూడా మనల్ని నా అనేది మనకి దుఃఖాన్ని ఇస్తుంది. ఈ చిట్ట చివరి మాయా స్పర్శను వదిలించుకుని శాంతిని పొందడానికి ఆ బ్రాహ్మణ పండితుడు నది వల్ల జ్ఞానాన్ని సంపాదించిన ఒక పల్లెకారి పాదాలను ఆశ్రయించవలసి వచ్చింది. మన ఆధ్యాత్మిక లేమిని తుది ముట్టించగల భాగ్యం మనకు అతి సమీపంలోనే ఉంది. ఏ దూరదేశమో వెతుక్కుంటూ పోయి దాన్ని సంపాదించనక్కరలేదు. అది మన సంసారంలోనే, మన హృదయంలోనే నిక్షిప్తమై ఉంది. ఇది ఒక సత్యం అని ప్రతిపాదించేవారు ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని వస్తువులలో ఉన్న సత్యాన్ని చూడాలి. అక్కడ వారి రూపంలోనూ, వారి మందహాసంలోనూ ఆ సత్యం విడదీయబడకుండా గోచరించాలి. అది పూర్ణం, ఇది ఒక పూర్ణం. పూర్ణంలో నుంచి పూర్ణాన్ని తీసివేస్తే ఇంకా అక్కడే మిగిలి ఉండేది పూర్ణమే. ఈ సత్యమే భావచిత్రం ద్వారా, ప్రత్యక్షమైన ఉపదేశం ద్వారా ఈ గ్రంథం మనకు అందిస్తుంది. ఆధ్యాత్మిక అనుభవం సిద్ధాంతంగా మార్పు చెందినప్పుడు అది వేరువేరు రూపాలను ధరిస్తుంది. అనుభవానికి, సిద్ధాంతానికి సంబంధం గానానికి, సాహిత్యానికి ఉన్న సంబంధం లాంటిది. ఎలాంటి బంధమైనా మోక్షానికి ప్రతిబంధకమే. ఈ సందర్భంలో వాసుదేవునికి, గోవిందునికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించవచ్చు. ఎలా మాట్లాడాలో, ఎలా తర్కించాలో నాకు తెలియదు. అందులో నాకు ప్రజ్ఞ లేదు. వినడం, గ్రహించడం మాత్రం నాకు తెలుసు అంటాడు వాసుదేవుడు. మాటలలోని ఆసక్తతను అర్థం చేసుకోజాలక గోవిందుడు దేశం నలుమూలలో
తిరిగి ప్రతివాడిని నీ అనుభవం ఏమిటి, నీ సిద్ధాంతం ఏమిటి, నువ్వు బోధించేది ఏమిటి అని అడుగుతాడు. అందుకే సిద్ధార్థునికి గోవిందునికి విడిపోక తప్పలేదు. సిద్ధార్థుడు బుద్ధుని దగ్గర సెలవు తీసుకుంటూ, మీరు ఉత్తమ పురుషులని, మీ బోధ ఉత్తమమైందని నాకు తెలుసు, కానీ వాటిని మించిన మీ అనుభవం లాంటి అనుభవం కలిగే వరకు మీ బోధనలో స్వీకరిస్తే నాకు ప్రయోజనం ఉండదు. అలాంటి అనుభవాన్ని అన్వేషిస్తూ వెళ్తాను అన్నాడు. చివరకు వాసుదేవుని సహచర్యంతో సిద్ధార్థుడు లోచూపు వల్ల అలాంటి అనుభవాల్ని పొందాడు. అసంతృప్త భావం నుంచి అంతిమ సిద్ధి వరకు సిద్ధార్థుని జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. అవి అతని ఆత్మ వికాసానికి ఉపయోగపడ్డాయా? ఆధ్యాత్మిక అనుభూతికి పాకులాడే వ్యక్తి ఇంద్రియ భోగాలకు లోనైనట్లు చింతించడంలో అర్థం ఏమిటి? శ్రమణుడుగా ఉన్న సిద్ధార్థుడు వేశ్యతో ఉన్నాడు, ధనం ఆర్జించాడు, జూదాలకు దిగాడు. తపోవృత్తిని అభ్యసించే వ్యక్తి ఇలాంటి కార్యాలను ఎలా చేయగలిగాడు? ఈ సుదీర్ఘ యాత్రలో అతనికి ముందుకు నడిపినవి అతని కార్యాలే. అతడు సంసార సముద్రంలో ఈదులాడుతున్నా దానిలో మునిగిపోలేదు. అతని మనోవృత్తులకు అందకుండా దూరంగా నిల్చున్న వస్తువు ఏదో అతనిలో ఉంది. దానినే సాక్షిభావం అంటారు. కామభోగాలలో చిక్కుకున్న కాలంలో వాటి క్రింద అణిగిపోకుండా అతనిలో ఏదో దూరంగా నిల్చుని వేచి ఉండేది. అతడు పూర్తిగా లోబడిపోయే సమయానికి మాయ తెరను చీల్చుకుని లోపల నుంచి ఒక వెలుగు బయటకు వచ్చేది. అది కేవలం భావకల్పన కాదు, సాక్షిభూతంగా ప్రతీక్షిస్తూ ఉన్న ఆత్మ పరిపాక స్థితి. అది తపస్సులతోనూ పుణ్య సంపాదనతోనూ అతని అహం యొక్క సంక్షోభం అంతరించింది. పరమానుగ్రహం అవతరించింది. అతడు నిత్య శిశువుగా పునర్జన్మ ఎత్తాడు. సత్యమాధుర్యాన్ని రుచి చూసి పరవశుడయ్యాడు. అతనికి కర్మరాహిత్యం లభించింది. పుణ్యపాపాలతో పాటు అతని అహం భస్మీపటలమయ్యింది. సిద్ధార్థుడు పరమార్థాన్ని తెలుసుకున్నాడు అనడానికి వేరే ప్రమాణం అక్కర్లేదు. ప్రథమ దశలో ప్రణవోపాసన అతని సాధనకు సహకారిగా ఉండేది. పక్వదశలో అన్ని నాదాలు ప్రణవంలో లీనమైపోయాయి. అన్ని పదార్థాలలో ఓంకారనాదమే వినిపించేది. ఈ ప్రపంచమే కాదు, బ్రహ్మ పదార్థం కూడా అంటాడు. ప్రపంచం మాయ అనడం అహంకార దృష్టి. అహంకారం కూడా మాయా కల్పితమే. మన హృదయ గర్భంలో దాగి ఉన్న అమూల్య నిక్షేపాన్ని, పరమానందాన్ని వెతికి పట్టుకోగల మార్గాన్ని ఈ గ్రంథం ప్రదర్శిస్తోంది. ఈ గ్రంథం పరిమాణాన్ని బట్టి చిన్నదైన, అర్ధమూల్యాన్ని బట్టి చూస్తే చాలా గొప్పది. కె. స్వామినాథన్. తల్లిదండ్రుల ప్రేమ కానీ, స్నేహితుడైన గోవిందుని చెలిమి కానీ తనకు సర్వదా సౌఖ్యప్రదాలు కావని, శాంతిని, సంతృప్తిని చేకూర్చలేవని అతనికి తెలుస్తోంది. తన తండ్రి, తన గురువులు, బ్రాహ్మణులు తాము తెలుసుకున్న జ్ఞానసారాన్ని యావత్తూ అదివరకే తనకు అందజేశారని, దానితో తన ఆత్మకు శాంతి, సంతృప్తి కలుగులేదన్న సందేహం పదే పదే అతనిని పట్టి పీడిస్తోంది.